హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటి మీసేవ. సో ఎప్పటి నుంచి ఎంతగానో అందరూ ఎదురు చూస్తున్నదా జీడిఎస్ పోస్టల్ యొక్క రిజల్ట్స్ అయితే రావడమే జరిగిందనమాట. సో ఇవి లిస్ట్ వైజ్గా ఉంటాయి. సో ఇప్పుడు అది ఆన్లైన్లో మీరు ఎలా చెక్ చేసుకోవాలో చూపిస్తా, అంటే మీరు సెలెక్ట్ అయితే అది ఎలా ఉంటుందో చూపిస్తా అనమాట. సో ముందుగా మీరు పోస్టల్ జీడిఎస్ అనే వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో క్యాండిడేట్స్ కార్నర్ అని చెప్పేసి కనబడుతుంది కదా, దీంట్లో మనకి న్యూ అని చెప్పేసి ఒకటి ఇచ్చారు, చూసారు కదా, జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ జూలై 2024 షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అని చెప్పేసి కనబడుతుంది. దీని మీద క్లిక్ చేయగానే మీకు మళ్ళీ పక్కన మనకి కేటగిరీస్ చూపిస్తుంది అనమాట, స్టేట్ వైజ్గా. సో ఆంధ్ర ఇలా రకరకాల స్టేట్స్ అని చూపిస్తుంది. సో మీరు ఆంధ్ర అయితే ఆంధ్ర మీదకి తీసుకొచ్చి లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అని, తెలంగాణ అయితే కనుక తెలంగాణ మీద తీసుకొచ్చి లిస్ట్ ఆఫ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అని క్లిక్ చేస్తే ఇప్పుడు ఈ ఇయర్కి సంబంధించిన షార్ట్ లిస్ట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఈ పీడిఎఫ్ మొత్తం 97 పేజీలు ఉంటుందండి. సో 24 ఆంధ్రప్రదేశ్ సర్కిల్ 1 అని చెప్పేసి కనబడుతుంది. అదేవిధంగా ఎవరైతే షార్ట్ లిస్ట్లో సెలెక్ట్ అయ్యారో వారందరూ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వాళ్ళు పెట్టుకున్న డివిజనల్ హెడ్ ఆఫీస్కి 3/9/2024 కల్లా మీరు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ 2 సెట్లు సెల్ఫ్ అసిస్టెడ్ చేసిన జిరాక్స్ కాపీలు తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. సో ఆల్రెడీ ఇవి ఎలా చెక్ చేసుకోవాలంటే చూపించాం, చూడండి. అన్నీ కూడా 100కి 100 మొత్తం 10/10 కూడా కాదు, 600కి 600 వచ్చిన కరోనా బ్యాచ్ వాళ్ళకి ఇచ్చారు. చాలా అంటే చాలా దారుణం, అన్యాయం ఇది. మిగిలిన బ్యాచ్ వాళ్ళకి ఎవ్వరికి ఇవ్వాల, 98, 100 ఈ పర్సెంటేజ్ వాళ్ళకి మాత్రమే ఇచ్చాడు. మరీ ఘోరం ఇది. సో ఇలా మీ పేరు లిస్ట్లో మీ పేరు ఉందో చెక్ చేసుకోవచ్చు మీరు.